టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారు. ఆయన్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకో భయపడుతున్నాడండి. దానికి ఉదాహరణే నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తున్న ఫేక్ వీడియో. జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అలాంటి ఫేక్ వీడియోలు నిమిషాల్లో 1000 పుట్టించగలం. నీ మీదే కానీ, భారతీరెడ్డి మీదే కానీ, లేకపోతే అవినాష్ రెడ్డి మీదే కానీ, నీ వైసీపీకి సంబంధించిన నాయకుల మీదే కానీ, ఎక్కడైనా అలాంటి ఫేక్ వీడియోలు మా సోషల్ మీడియాలో చూసావా నువ్వు ఎప్పుడైనా? సిగ్గుండాలి. మీరు గత 5 సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో చేసిన అక్రమాలన్నీ బిఆర్ నాయుడు గారు బయటికి తీస్తారనే భయంతో ఆయన మీద అక్కసుతో ఈ విధంగా ఫేక్ వీడియోలు చేసి అబద్ధపు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? ఆయన్ని చూస్తేనే ఆటోమేటిక్గా లేచి బిఆర్ నాయుడు గారిని చూడగానే నమస్కరించాలనిపిస్తుంది ఎవరికైనా సరే. అలాంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా జగన్మోహన్ రెడ్డి? కేవలం మీ అరాచకాలు, మీ అక్రమాలు బయటికి రాకూడదంటే బిఆర్ నాయుడు గారు ప్రజల్లో గౌరవం ఉండకూడదు. దానికి ఏం చేస్తే బిఆర్ నాయుడు గారి మీద ఉన్న గౌరవం ప్రజల్లో తగ్గుతుంది అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం, ఫేక్ వీడియో, ప్రొపగండా తప్ప ఇది ప్రజలు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు రాజకీయాలు, నీచమైన దిగజారుడు రాజకీయాలు నువ్వు మానేస్తే మంచిది. అది కూడా టీటీడీ చైర్మన్గా నిరంతరం భక్తిభావంతో ఆ దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న బిఆర్ నాయుడు గారి మీద చేస్తే మట్టి కొట్టుకుపోతావని జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్న మీ ఆశలు నిర్మల.